చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్ అయితే తగిలింది. అది మామిడికాయల లోడు. ఈ లోడు ఎక్కడికైనా అంటే నాగపూర్కు. మనం వెలుగటూరు నుంచి అయితే మామిడికాయ ట్రిప్ అయితే వెళ్ళింది. మనం ఎప్పుడైతే కరీంనగర్ నుంచి వెళ్ళినాం మన వెలుగటూరికి లోడింగ్కి, అక్కడికి పోయిన తర్వాత ప్రాసెస్ ఎట్లా చేసుడు అయితే వెళ్ళచ్చు అని చెప్పారు. మనకు కూడా ఓకేనే కదా, తొందరగా లోడ్ అయింది అనుకో మనం కూడా తొందరగా వెళ్ళచ్చు. అక్కడ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా లోడ్ చేస్తారు అనేది అయితే నేను అక్కడికి పోయిన తర్వాత అయితే మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అప్పటి వరకు మంచి బిర్యానీ ఉంటుంది. ఇక్కడనైతే బిర్యానీ మంచిగా బండి అయితే అక్కడ పార్క్ చేసిన. ఇక తోటలోకి వెళ్ళే ముందు అయితే మనం అన్నం తినిపోతే ఇక రైట్ లోడ్ ఏ టైం అయినా కానీ ఇక వెళ్తే ఒక పని అయిపోతుంది. ఇక వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక అన్నం తినడం అయిపోయింది. రామ్నూరు ఇటేనా సీదా 7 కిలోమీటర్. రోడ్ అయితే భయంకరంగా ఉన్నది, ఒక పద్మ వ్యూహంలా ఉన్నది. ఇక్కడనే మరి ఎట్లుంటుందో మరి ప్రాసెస్ అనేది చెప్పలేము, పోయిన తర్వాతనే తెలుస్తుంది కథ అనేది. ఈ రోడ్డుగా ఇది కాదట తోటకు పోయే రోడ్డు, మళ్ళీ వెనక కూడా అవుతుంది. మరి ఎక్కడ ఉంటుందో అర్థం అయితే లేదు. వాళ్ళను రోడ్డు మీదకి రమ్మంటేనేమో రాలేదు, ఇప్పుడు ఇట్లా అంటారు. మళ్ళా రోడ్ ఎక్కి అయితే పోతాను, చూద్దాం మరి. వాళ్ళది ఎక్కడనో మొత్తం చెమటలు అయితే వస్తున్నాయి వీళ్ళ తోడేమో కానీ. వాళ్ళని ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి లోపలికి తీసుకపోతే బరోబరు ఉంటుంది కదా. ఈ చిన్న సందులకి వెళ్ళి ఎక్కడ తీసుకుపోతారో ఏందో, అందరు మనల్ని ఉత్తారు. ఇదే తోటనైతే ఘోరంగా ఉన్నది రోడ్డు. మరి లోడ్ బండి ఎట్లా అర్థమవుతలేదు. పక్క పొంటి కెనాల్ ఉన్నది, ఇటు తోట ఉన్నది, మధ్యలో చిన్న రోడ్డు, మట్టి రోడ్డు. వర్షం కొడుతనైతే ఇళ్ళకైతే మొత్తానికైతే వెళ్ళది నాకు తెలిసి. అయితే పుట్టక ముందే ఏదో ఉన్నా తొందరగా లోడ్ చేసుకొని బయటికి వెళ్ళాలి. కానీ లాస్ట్కు తోటలకైతే రీచ్ అయినాము. వాన మబ్బు అయితే జోరు వస్తుంది. వీళ్ళైతే అన్నాలు తింటున్నారు ఇప్పుడే. అన్నాలు తిన్న తర్వాత మరి ఎట్లుంటుందో ప్రాసెస్ అనేది తెలియదు. కానీ గార్భధారం అయితే స్టార్ట్ అయిపోయింది. లోడ్ ఎప్పుడు చేస్తారో ఇక. కొద్దిగా బండి పెట్టుకుంటారు. ఈ మార్కే పోసుడేమో కానీ బాట్లకే సగం అవుతున్నారు పాపం. లేబర్లు అయితే ఫుల్ మంది ఉన్నారు. ఈ వర్షానికి ఎట్లయితుందో ఏమవుతుందో. గార్భధారం బాగా వస్తుంది. ఇటు వర్షం పడుతుందంటే పాపం వీళ్ళైతే టకటకనే మోస్తున్నారు కాయలు. చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇక చిన్న డ్రాప్లు. వర్షంలో పాపం వీళ్ళ కష్టం అయితే ఘోరం ఉన్నది. బాగానే మంది వచ్చిర్రు, కాకపోతే లోడ్ అయితే అవుతున్నది. ఏ టైం అవుతుందో మరి లోడ్ అయ్యేసరికి టకటకని లోడ్ చేస్తున్నారు. మనం అనుకున్నట్టుగానే లోడ్ అయితే తొందరగా చేస్తున్నారు. కానీ మళ్ళీ ఈ వర్షం అయితే ఆగుతలేదు పాపం. వర్షంతో బాగా ఇబ్బంది అవుతుంది. మీకు కనబడుతుంది స్క్రీన్ పైన చిన్న చినుకులు. ఈ చినుకులతోనైతే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం మామిడికాయ దర్శనం కూడా ప్రాబ్లం అవుతుంది. తడవకుండా మనం అయితే బండికి కుప్పలు చెట్ల కిందనే ఉన్నాయి. తడవకుండానైతే మన బండికి అయితే మన మీద తిరుపాలు అయితే వేసినాం. కానీ పాపం చూడు, ఆ రైతు బయట చేయి పెట్టి వాన ఎప్పుడు మగ్గుతుందని చూస్తున్నాడు. కాకపోతే వాననైతే తగ్గుతలేదు. మీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, చిన్న చినుకులు అయితే బాగా పడుతున్నాయి. వీళ్ళను లేబర్లను అయితే
తొందర తేయండి అని అంటున్నారు, కానీ ఎంత తొందర తెచ్చినా మాత్రం వానైతే తగ్గది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది రైతు పడే బాధ. మనకు ఈ బండి పెట్టినప్పుడు మనం అంత కష్టపడం కాబట్టి రైతు కష్టం రైతుకే తెలుస్తుంది కాబట్టి మనం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కాయ తడితే. అందుకని జాగ్రత్త కొద్దీ నేను కవర్ అయితే వేసి పెట్టిన. మన బండ్ల పడ్డదంటే కాయ జిందాస్, మనకి ఏ బేఫికర్ కొంచెం కూడా తడవది. కానీ లేబర్లు మాత్రం హుషారుగానే ఉన్నారు, తొందరనే లోడ్ చేస్తున్నారు. మనకు అందరు బాగానే మంది వచ్చారు కాబట్టి లోడ్ అయితే అయిపోయింది. కొంచెం ముందుకొని అంటారు, కానీ ఇలా బాగా అది ఉన్నది తీసుడైతే. అందరు లేబర్లు కూడా పోతారు. ఈ తోటలకి వెళ్ళి బండి తీసుడు, ఈ కవరు గీవరు అన్నీ చూసుకొని తీయాలి, లేకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. సందలో మనం రోడ్డుకి ఎక్కరాక కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. చూస్తున్నారు కదా పాపం వాళ్ళు పొద్దున వచ్చిరు కావచ్చు, రెడీ అవుతారు పోవడానికి. ఇక మనం కూడా రెడీ కావాలి వెళ్ళడానికి. మనం కూడా రోడ్ ఎక్కిన తర్వాత తిరుపతి చదువుకొని వెళ్ళిపోతే కలర్స్. టాటా వేసి వస్తుంది మరి, అందులో ఫ్రూట్స్ ఇంట్లో వేస్తారు. అందులో కొన్ని తీసుకొచ్చారు, ఇది తక్కువ లోడ్ అయింది. అందులో మొత్తం కొన్ని ఎత్తే ఫుల్ అయిపోతుంది కానీ మరి దాన్ని ఇటు రివర్స్ పెట్టినట్టు అనిపిస్తాను. చూద్దాం మరి అది వేస్తారో వేయరో. మనం అనేది నిజమైంది. ఆ పెట్టెలు ఎత్తుకొస్తారు ఇంట్లోకే, ఎత్తుకొచ్చి ఇంట్లో పోతారు కావచ్చు. ఓకే, నేను అనలేదా? అందులో మాల ఇంట్లో అయిన తర్వాత వర్షం అయితే తొందరగా తగ్గింది, పెట్టెలు కూడా పోసేసారు. లాస్ట్కు బండి అయితే ప్యాక్ అయిపోయింది. ఇక మనం బయలుదేరడానికి సిద్ధంగానే అయితే రెడీలు. లక్షపేట చౌరస్తా బండి అయితే లోడ్ అయ్యి లక్షపేటనైతే వచ్చినాం. ఇక్కడ తినడానికి ఆగినాం. మంచి డాబా అయితే ఉన్నది ఇక్కడ, ఇదే డాబా. ఇంట్లో తినైతే పోదాం. ఎందుకనంటే మళ్ళీ ముందట ఇది దాటినామంటే బండి ఎక్కడ ఆపరాదు, ఎక్కడ తినరాదు. అందుకని ఇది ఫేమస్ అట హోటల్ అందరికీ. అందుకని ఇక్కడ తినిపోతే ఖతం అయిపోతుంది. బడి వాటర్ చూడు ఎట్లా నిలిచినాయో. వాళ్ళు కూడా అయితే వేరు వచ్చినాక అందరం కలిసి తింటాం. ఇంకా రీచ్ అయిపోయాను. ఇది మన చంద్రపూర్ మెయిన్ చౌక్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే గుగ్గుసా రోడ్ వెళ్తుంది, సీదా వెళ్తే నాగపూర్ ఇక్కడ నుంచి 155 కిలోమీటర్ ఉంటుంది. చంద్రపూర్ రీచ్ అయ్యేసరికి నైట్ అయితే 1 అవుతుంది. ఫైనల్గా రీచ్ అయినాం నాగపూర్. ఇక్కడ అందరూ మామిడికాయలు వేసుకొని అందరు బైపాస్ నుంచి పోతారు, కానీ మాకు సిటీలో మొత్తం తెలుసుకోవచ్చు, సిటీల నుంచే వెళ్ళిపోతాం. ఇది మెయిన్ చౌక్, ఎయిర్పోర్ట్ చౌక్. కొంచెం ముందర పోయినాకనైతే పెద్ద ఫ్లేవర్ వస్తుంది, అది ఎక్కి దిగుతా మాత్రం కలంనాలనే రీచ్ అయిపోతాం. ఇది కలంనా గేట్ దగ్గరికి వచ్చేసినాం. కొంచెం ముంగలకి లెఫ్ట్ తిరుగుతా మెయిన్ ఇది పెద్ద మార్కెట్. ఇది గేట్ లోపలికి పోయినామంటే కమ్సకం పెద్దగా ఉంటుంది మార్కెట్ అయితే. ఇక అందులోకి పోయినామంటే ఇక అన్లోడ్ అయితే ప్రాసెస్ అవుతుంది. బండి పెట్టి కాంట పెట్టి అన్నీ చాలా మార్కెట్ పెద్దది. చూడండి ఇది ఫ్రంట్ గేట్, ఇది ఇన్ గేట్ అంటారు, ఫ్రంట్. ఫైనల్గా మార్కెట్ అయితే చేరుకున్నాం. మార్కెట్లో ఇక్కడ పెట్టెలకు ఒక రేటు పడుతుంది. పెట్టెలను చూస్తున్నారు కదా, పెట్టెలు వేసుకొచ్చేటోళ్ళు పెట్టెలు వేసుకొస్తారు. మనమైతే కుళ్ళ పోసుకొచ్చినాం. కుళ్ళకు టన్నుల హిసాబుతో రేట్ అయితే పడుతుంది. ఇక్కడ బండలు ఉన్నది కదా మాల్ ఇదే. ఇక్కడ కొన్ని పెట్టెలలో వేసుకొచ్చిన వాళ్ళు అయితే పెట్టెలు దింపి కుప్పలు పోస్తున్నారు, అదొక రేటు. అలాగలాగే ఇక్కడ కొంచెం అయితే మనకు అన్లోడింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది.
మనకి అన్లోడింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్లోడ్ అయిపోతుంది. మార్కెట్కి వచ్చేసి మనకు మంచి రేటే పడ్డది. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. మనం ఈ రేట్ అని ఫిక్స్ చెప్పరాదు, ఎందుకంటే మార్కెట్ని బట్టి రేట్ అయితే